సో టుడే మన టాపిక్ వచ్చి కలెక్షన్స్ అన్నమాట. సో కలెక్షన్స్ కి ఎందుకు వెళ్ళినామంటే మేజర్ గా మనకి బ్యాక్ ఎండ్ లో డెవలప్ చేయడానికి ఒక అప్లికేషన్ సంబంధించిన డేటాని బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ పంపించడానికి లేకపోతే డేటా స్టోర్ చేసుకోవడానికి మనం ఇనిషియల్ గా అరేస్ అనేవి వాడేవాళ్ళం. ఓకే, జావాలో అరేస్ అనేవి వాడేవాళ్ళం. బట్ అరేస్ లో ఏమైందంటే మనకు ఫ్రీక్వెంట్ గా కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి వచ్చినాయి. సో ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అని ఫస్ట్ తెలుసుకుంటే దాని తర్వాత మనం కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ లో అడ్వాంటేజెస్ మనకి హైలైట్ అవుతాయి. సో బిఫోర్ దట్ ఈ డ్రాబ్యాక్స్ ఏంటనే ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ సో ద ఫాలోయింగ్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ అరేస్. First one is, once the array are fixed, we cannot change the size of array at runtime. సో మనం చూస్తున్న ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంట, అరేస్ లో ఒక్కసారి కానీ సైజ్ కానీ మనం క్రియేట్ చేస్తే మళ్ళీ దాన్ని ఏం చేయలేమంట, చేంజ్ చేయలేమంట. లైక్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇంట్ ఐ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ 6 అని సంథింగ్ ఒక 5 అని ఒక పర్టికులర్ సైజ్ ఇచ్చినామే అనుకోండి ఎగ్జాంపుల్. సో దీన్ని ఒక్కసారి 5 అని ఇస్తే రన్ టైమ్ లో నీకు చేంజ్ అవ్వాలంటే అది మళ్ళీ చేంజ్ అవ్వదు. ఓకే, సో అది మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట ఇక్కడ. ఓకే, బట్ కలెక్షన్స్ కి వెళ్తే అది అవుతుందని అంటా ఉన్నారు, అది మనం ఇంప్లిమెంట్ చేస్తే కానీ తెలియదు. ఓకే, సో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేంటి, హలో గైస్, మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, ఒకటి ఒక్కసారి సైజ్ గాని ఫిక్స్ చేస్తే రన్ టైమ్ లో మనం చేంజ్ చేయలేము. రెండోది, టు వెరిఫై ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ వాల్యూస్ ఈస్ అరే దెర్ ఈస్ ఎ నో ప్రీ డిఫైన్డ్ మెథడ్. సో ఆల్రెడీ మనం యాడ్ చేసినది ఇది ఉందా లేదా అని కనుక్కోవడానికి ప్రీ డిఫైన్ మెథడ్ అనేది లేదు. లైక్ ఈ 5 డేటాలో 1 అనే డేటా, 2 అనే డేటా, 3, 4, 5 డేటాస్ నేను స్టోర్ చేస్తే దానికి ఓకే ఈ డేటా ఉందా లేదా అని కనుక్కోవడానికి ఇక్కడ ప్రీ డిఫైన్ మెథడ్ అనేది లేదు. ఓకే, అండ్ థర్డ్ డ్రాబ్యాక్ వచ్చి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాడ్ ఆర్ రిమూవ్ ద మెమోరీ లొకేషన్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఇన్ అన్ అరే. ఒకటి యాడ్ చేయడము కుదరదు రన్ టైమ్ లో, మళ్ళీ అలాగని రిమూవ్ చేయడానికి కుదరదు. ఒక్కసారి 5 డేటా ఉంది అంటే 5 డేటా ఫిక్స్, ఇంకా 5 డేటా ఉన్నట్టే. ఓకే, సో రిమూవ్ చేయడానికి ఉండదంట, యాడ్ చేయడానికి ఉండదంట, బట్ కలెక్షన్స్ లో ఉంటుంది. అది ఎలా అనేది ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వెరిఫై ద డూప్లికేట్ వాల్యూస్ ఆటోమేటికల్లీ ఇన్ అరే. సో అరేస్ లో మనం డూప్లికేట్స్ ఆఫ్ అరే అనే ప్రోగ్రామ్ చూస్తాం, బట్ కమింగ్ టు దానికి ఆటోమేటిక్ గా చూడలేం. మనం దానికోసం ఒక ఫర్ లూప్ వాడాలి అండ్ సమ్ ఎక్స్ట్రా ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకే, నౌ ఫర్ అన్ అరే ద ఇండెక్స్ ఈస్ ఆల్వేస్ అన్ ఇంటీజర్ వైల్ కన్సిక్యూటివ్ వాల్యూస్ 0 to n-1. అరేస్ లో ఎప్పటికైనా ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 తోనే స్టాప్ అవుతాయి. మధ్యలో నల్ వాల్యూస్ అనేవి అస్సలు యాడ్ అవ్వవు. ఉంటే డేటా ఉండాలి, లేకపోతే అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డేటాతోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ కలెక్షన్స్ క్యాన్ బి యూజ్డ్ టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ అరేస్. సో ఇక్కడ మీరు ఏవైతే చూసినారో, పైన మీరు ఏవైతే డ్రాబ్యాక్స్ అనేవి చూసినారో వీటన్నిటిని కలెక్షన్ అనేది ఏం చేస్తుందంట, ఓవర్కమ్ చేస్తుందంట. సో ఫస్ట్ మనం థియరిటిక్ గా చదువుతాం ఎలా ఓవర్కమ్ చేస్తుంది అనేది, సెకండ్ మనం చూస్తాం ఎలా ఓవర్కమ్ లైక్ అయ్యింది అనేది ప్రోగ్రామాటిక్. ఓకే, సో ఇవి మెయిన్ డ్రాబ్యాక్స్. ఒకవేళ మీకు వీటి గురించి కావాలంటే ఆల్రెడీ రికార్డింగ్ క్లాస్ నేను సెండ్ చేస్తాను, సో దాన్ని బట్టి చూసుకోండి. అరేస్ ఎలా పర్ఫామ్ అవుతాయని తెలిస్తేనే కలెక్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది కలెక్షన్ కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పడానికి మాత్రమే ఈ డ్రాబ్యాక్స్ అనేవి తీసుకున్నాం. ఓకే, ఒక కొత్త వ్యక్తిని మనం లైక్ కొత్త వ్యక్తిని ఎప్పుడు కోరుకుంటాం, పాత వాళ్ళల్లో ఏవైనా డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడే తీసుకుంటాం. సో అరేస్ డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, కలెక్షన్స్ డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.